వెల్కమ్ టు బృందా వ్లాగ్స్ 2/7. ఈరోజు అయితే మరింత కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేసాం. ఎస్, హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఈరోజు మేమైతే ఒక మంచి కాన్సెప్ట్తో అయితే మీ ముందుకు వచ్చేసాము. అదేంటి చెప్పు? ఎగ్జామ్ ప్రిపరేషన్. ఎస్, ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ ఫర్ ఎగ్జామ్. సో బృందా, నీకు ఎప్పటి నుంచి ఎగ్జామ్స్? రేపటి నుంచి భయం అవుతుందా? చదివితే ఏం భయం ఉండదు. సో ఎగ్జామ్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. బృందాకైతే భయం అవుతుంది. సో ఇలా కొంచెం టెన్స్డ్గా కొంతమంది పిల్లలు అయితే ఉంటారు కదా ఎగ్జామ్ ఫియర్ వల్ల. సో వాళ్ళందరి కోసం మేమైతే ఈరోజు కొన్ని టిప్స్ అయితే ఇస్తున్నాం. సో ప్లీజ్ ఫాలో అవ్వండి ఆ టిప్స్. మీరైతే మంచిగా ఎగ్జామ్ అయితే రాయగలుగుతారు ఈ టిప్స్ ఫాలో అయితే. ఫస్ట్ టిప్ వచ్చేసి టైం టేబుల్. సో టైం టేబుల్ అంటే వాట్ ఈస్ దట్? అంటే మమ్మ డైలీ ఏం సబ్జెక్ట్ చదవాలి, ఎప్పుడు చదవాలి, ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఏ టైంకి ఏ సబ్జెక్ట్ చదవాలి అని ప్లాన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈస్ టైం టేబుల్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనం ఎగ్జామ్ ఫియర్ తోటి ఎగ్జామ్ టైంలోనే మనం చదువుతూనే ఉంటాం కదా. సో ఫ్రీక్వెంట్గా కంటిన్యూస్గా చదువుతూ ఉంటే ఏమైపోతుంది? మన బ్రెయిన్లోకి బోర్ వచ్చిపోతుంది. బోర్ వస్తుంది ఫస్ట్, అది ఉండిపోతుంది. కాకపోతే ఫస్ట్ బోర్ వస్తుంది కదా. సో దానివల్ల మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 30 minutes నువ్వు చదివినావు అనుకో, ఒక 5 to 10 minutes బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ అంటే ఓకే, అట్లా అది సెకండ్ టిప్. మనకి సెకండ్ టిప్ ఏంటి? బ్రేక్. ఎస్, బ్రేక్ తీసుకోవాలి. అండ్ రివిజన్, థర్డ్ వన్ వచ్చేసి రివిజన్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అంటే బాగా చదవాలి, ఇంపార్టెంట్. సో ఎలా చదువుతావు రివిజన్ అంటే? రివిజన్ లో ఉన్న అన్ని చదివి మళ్ళీ నోట్బుక్ లో నుంచి అన్ని చదవాలి. అన్ని కరెక్ట్ గా విత్ స్పెల్లింగ్స్ చదవాలి. అప్పుడే చదివేటప్పుడు స్పెల్లింగ్స్ తో చదివితే మంచిగా గుర్తుంటుంది. ఎస్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ పాయింట్ ఏంటది? హెల్దీ ఫుడ్. సో మనమైతే ఎగ్జామ్స్ టైంలో హెల్దీ ఫుడ్ తినాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. సో హెల్దీ ఫుడ్ అంటే ఏమేమి వస్తాయి మనకి హెల్దీ ఫుడ్ లో? ఫ్రూట్స్, మిల్క్, ఎగ్. ఎస్, ఈ జంక్ ఫుడ్ అన్ని అవాయిడ్ చేయాలి. ఓన్లీ హెల్తీ ఫుడ్. సో మనం హెల్దీగా ఉంటే ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తాం, ఈజీగా రాస్తాం. ఎస్, నెక్స్ట్ వచ్చేసి జంక్ ఫుడ్స్ అంటే ఏంటి? బయట ఉండే ఫుడ్స్, చిప్స్, లేస్. నేను ఒక్కొక్కసారి తింటా. ఎప్పుడో ఒక్కసారి తినొచ్చు, కానీ ఊకే తినొద్దు కదా, అది మనం చెప్పేది వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? గుడ్ స్లీప్. అంటే మనం డే అంతా చదువుతాం, టయర్డ్ అయిపోతాం, స్ట్రెస్ అయిపోతాం. సో నైట్ మంచిగా పడుకోవాలి, మంచి స్లీప్. సో అప్పుడు మన మైండ్ ఎలా ఉంటుంది? ఫ్రెష్ అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు నెక్స్ట్ డేకి మనం బిగిన్ అవుతాం కదా. ఆఫ్ ద పేపర్. సో పేపర్ అంటే నువ్వు ఇప్పుడు టీచర్ పేపర్ ఇస్తుంది ఎగ్జామ్ రాయమని, నువ్వు ఎట్లా రాస్తావు ఎగ్జామ్? క్వశ్చన్ రీడ్ చేసి. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత ఆన్సర్ రాయాలి. అండ్ ఓకే అండ్ రాసేది. క్వశ్చన్ రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాయాలి. నీట్ హ్యాండ్ రైటింగ్. ఎస్, నీట్ హ్యాండ్ రైటింగ్. ఓకే, సో నీట్ హ్యాండ్ రైటింగ్ తో ఎగ్జామ్ రాయాలి. అండ్ మనం ప్రిపరేషన్ రివిజన్ టైంలో ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి ఏంటి? స్పెల్లింగ్స్ తో ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఓరల్ గా చెప్తారు పిల్లలు కొంతమంది, కానీ రిటర్న్ కూడా అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. సో నేను అందరికీ పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే కనుక అందరూ స్పెల్లింగ్స్తో రీడ్ చేయాలి. సో అప్పుడైతే మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ ప్లస్ ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. మీ టీచర్ మీకు ఫుల్ మార్క్స్ ఇస్తుంది కదా. సో లాస్ట్ పాయింట్, మనము
కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయాలి. సో ఎలా కాన్ఫిడెంట్ అంటే ఏంటిది చెప్పు. అంటే కాన్ఫిడెంట్గా, ధైర్యంగా, అంటే ఈ ఆన్సర్ నాకు వస్తుంది అన్న కాన్ఫిడెంట్తో మనం రాసినాం అనుకో ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ పేపర్ చూడగానే ఇది నాకు రాదు అని నువ్వు ఫియర్తో ఉన్నావు అనుకో అప్పుడు నువ్వు ఎగ్జామ్ సరిగా రాయలేకపోతే. అందుకనే బీ కాన్ఫిడెంట్. ఎస్. సో ఇవన్నీ 6 పాయింట్స్ అయితే మనం ఈరోజు ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్లో అయితే ఏం చేస్తాం నేర్చుకున్నాము. సో నీకు గుర్తుందా ఫస్ట్ పాయింట్? సో ఇప్పుడైతే మీకు బృంద ఆల్ 6 పాయింట్స్ మళ్ళీ ఎలా గుర్తుంచుకోవాలి, మనం ఎలా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని అయితే చెప్తుంది. ఓకే చెప్పు, స్టార్ట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? టైం టేబుల్. ఎస్, టైం టేబుల్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ బ్రేక్స్ తీసుకోవాలి మధ్య మధ్యలో. ఎందుకంటే ఊరికే చదువుతూ ఉంటే మనకి స్ట్రెస్ అయిపోయి బోర్ వస్తుంది. నెక్స్ట్ రివిజన్ is important. Revision is important. Next, healthy food. Healthy food. Exams time lo only eat healthy food. Avoid junk food. Next, good sleep. Yes. Next sleep. Presentation of paper. So read the question and answer the 6 paper. అండ్ బీ కాన్ఫిడెంట్గా ఉండి ఎగ్జామ్ రాయాలి. సో ఇవన్నీ మీరు టిప్స్ ఫాలో అయితే గనక మీ అందరికి ఫుల్ మార్క్స్ వస్తాయి. మీరందరూ ఎగ్జామ్ మంచిగా రాయగలుగుతారు. గుడ్ మార్క్స్ వస్తాయి. ఫుల్ మార్క్స్ 100/100 స్కోర్ చేయగలుగుతారు. ఎస్. ఓకే. సో ఇంకా మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎక్కడి వరకు అయ్యింది? తెలుగు ఎగ్జామ్. రేపు ఏం ఎగ్జామ్ ఉంది? తెలుగు. ఓకే, బృందాకి అయితే తెలుగు ఎగ్జామ్ ఉంది. మోస్ట్లీ అంతా వచ్చు తనకి. అండ్ సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? సో పిల్లలందరూ చూసే వాళ్ళందరూ ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. సో మీకైతే యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది అని అయితే మేమైతే ఈ వీడియో చేసాము. సో అందరికీ all the best for your exams. Do watch full video and ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు our Brinda Vlogs 257. Bye guys. Bye.